హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో యూజ్ స్టేట్ని ఏ విధంగా ప్రాజెక్ట్లో యూజ్ చేస్తాం అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో యూజ్ స్టేట్ ద్వారా కౌంటర్ యాప్ని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని అయితే నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఓన్లీ కౌంటింగ్ సంబంధించినటువంటి వాల్యూనే కాకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు అరే అనేటువంటిది ఒకటి ఉంది. ఈ అరే లోపల 11 11 33 44 అనేటువంటి ఒక అరే అనేది ఉంది అనుకున్నాం. సేమ్ అదేవిధంగా కాన్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఒకటి ఉంది అనుకుందాం. ఈక్వల్ టు ఇక్కడ ఆబ్జెక్ట్ లోపల ఐడి అనేటువంటి ఒక ప్రాపర్టీ, నేమ్ అనేటువంటిది ఒక ప్రాపర్టీ అనేటువంటిది ఉంది అనుకుందాం. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒకసారి అబ్జర్వ్ చేయి. ఇంకొకటి నార్మల్గా మనం తీసుకున్నట్లయితే ఓన్లీ కాన్స్ట్ నేమ్ అనేటువంటిది తీసుకున్నా. ఇక్కడ నేనేం రాస్తున్నా అంటే టెక్నాలజీస్ అనేటువంటి విషయాన్ని రాస్తున్నాను. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఒక అరే అనేటువంటిది ఉంది, ఆబ్జెక్ట్ అనేటువంటిది ఉంది, నేమ్ అనేటువంటి ప్రాపర్టీ ఉంది. మనము యూజ్ స్టేట్కి ఇక్కడ ఏదైనా ఒక డిఫాల్ట్ వాల్యూని ఇవ్వచ్చు. ఆ డిఫాల్ట్ వాల్యూ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్కు సంబంధించినటువంటి వాల్యూ కావచ్చు, ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి వాల్యూ కావచ్చు, అరేకి సంబంధించినటువంటి వాల్యూ కావచ్చు, నేమ్కి సంబంధించినటువంటి వాల్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకవేళ ఇక్కడ మనకు 0 అనేది ఇచ్చినప్పుడు ఇది ఈ 0 అనేది ఎక్కడ ఉంటుంది? కౌంట్ లోపల ఉంటుంది. కౌంట్ వాల్యూని మనం ఎప్పుడైతే ఇక్కడ ఇంక్రీజ్ అనేది క్లిక్ చేస్తాము, ఇంక్రీజ్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసినప్పుడు సెట్ కౌంటర్ సహాయంతో ఒక వాల్యూని మనం అప్డేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం దీన్ని తీసేస్తున్నాం, దీని అవసరం లేదనుకుందాం. ఇక్కడ నేను దీన్ని కూడా చేంజ్ చేస్తున్నాను. సో ఈ బటన్ అనేటువంటి దాన్ని అయితే నేను చేయడం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి. ఇక్కడ 0 అనేటువంటి ప్లేస్లో నేనేమి ఇస్తున్నానంటే ఇక్కడ అరే అనేటువంటి దాన్ని ఇస్తున్నాను. ఏమని ఇస్తున్నాను నేను? ఏదైతే ఇక్కడ అరే అనేటువంటిది ఉందో అరే అనేటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా యూజ్ స్టేట్లోకి ఇచ్చినాను. అంటే ఇప్పుడు అరే లోపల ఎవరున్నట్టు? ఈ వాల్యూస్ అన్నీ ఉన్నట్టు. కానీ ఈ అరేని మనం డిఫాల్ట్ వాల్యూగా ఇచ్చినాం కాబట్టి ఈ డేటా అంతా ఎక్కడికి వచ్చిందంటే కౌంట్లోకి వచ్చింటుంది. ఇప్పుడు కౌంట్లో ఉన్నటువంటి వాల్యూని మనం ఏ విధంగా డిస్ప్లే చేస్తామంటే ఇక్కడ కౌంట్ డాట్ ఇక్కడ మ్యాప్ అనేటువంటి ఒక మెథడ్ ఉంటుంది. ఆ మ్యాప్ మెథడ్ లోపల నేను ఒక ఐటమ్ని తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ ఎల్ఐ అనేటువంటి ఒక ట్యాగ్ని యూజ్ చేస్తున్నా. ఏం ట్యాగ్ని? ఎల్ఐ అనేటువంటి ఒక ట్యాగ్ని యూజ్ చేస్తున్నా. ఆ ట్యాగ్ లోపల నేను ఈ ఏదైతే ఎల్ఐ అనేటువంటి వాల్యూ ఉందో, ఏదైతే ఇక్కడ ఐటమ్ అనేటువంటిది ఉందో, ఈ ఐటమ్ అనేటువంటి దాన్ని డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 11 22 33 44 అనేటువంటి వాల్యూ అనేది ఇక్కడ స్క్రీన్ మీద అనేది డిస్ప్లే అయ్యాయి. అంటే ఏంటి? ఈ యూజ్ స్టేట్కి అరేనైనా నువ్వు ఇన్పుట్ పారామీటర్గా ఇవ్వచ్చు, లేదా ఒకవేళ ఆబ్జెక్ట్నైనా నువ్వు ఇన్పుట్ పారామీటర్గా ఇవ్వచ్చు, లేదా నేమ్నైనా అంటే స్ట్రింగ్ను కానీ లేదా మనకు బులియన్కి సంబంధించినటువంటి వాల్యూ ఏదైనా సరే దీనికి ఇన్పుట్గా ఇవ్వచ్చు. ఒకవేళ అరేని ఇచ్చినట్లయితే కనుక ఈ అరేని ఏ విధంగా మనము స్క్రీన్ మీద ఇటరేట్ చేస్తామంటే మ్యాప్ అనేటువంటి ఒక మెథడ్ని యూజ్ చేస్తాం. ఆ మ్యాప్ అనేది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేటువంటి దాన్ని తీసుకుంటుంది. ఇక్కడ ఐటమ్ అనేటువంటిది కాల్ బ్యాక్ ఫంక్షన్లోకి, ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్ని మనం యారో ఫంక్షన్ సింటాక్స్ తీసుకున్నాం. సో దీంతో మనం ఏం చేస్తున్నాం అంటే ఏదైతే ఐటమ్ వచ్చిందో ఐటెంలో వచ్చినటువంటి దాన్ని ఈ ఎల్ఐ అంటే ఏంది? లిస్ట్ ఫార్మాట్లో డేటా అనేటువంటి దాన్ని డిస్ప్లే చేస్తున్నాం. ఒకవేళ అరే కాకోకుండా నువ్వు ఇక్కడ ఆబ్జెక్ట్ని కనుక ఇచ్చినట్లయితే ఇన్పుట్గా దేనికి? యూజ్ స్టేట్ అనేటువంటి హుక్ మెథడ్కి ఇచ్చినట్లయితే అప్పుడు ఆ డేటాని మనం ఎలా డిస్ప్లే చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ H1 అనేటువంటి ఒక ట్యాగ్ ఉంది. ఈ H1 అనేటువంటి ట్యాగ్ లోపల నేను ఏం చేస్తున్నానంటే ఈ కౌంట్ లోపల ఎవరున్నారు? ఇప్పుడు ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? కీ కామా వాల్యూ ఫార్మేటెడ్ డేటా. అంటే ఇందులో ఐడి ఉంది, ఇందులో నేమ్ ఉంది. కాబట్టి ఈ కర్లీ బ్రేసెస్ లోపల నేనేం రాస్తున్నా అంటే కౌంట్ డాట్ ఐడి అనేటువంటి దాన్ని రాస్తున్నాను. సో ఇక్కడ ఐడి వాల్యూ అనేది వచ్చింది. సేమ్ ఇప్పుడు నేమ్ అనేది కావాలంటే మనం ఏం చేస్తామంటే కౌంట్ డాట్ నేమ్ అనేటువంటి దాన్ని ఇక్కడ రాస్తున్నాం. అంటే నేమ్ వచ్చింది. సో నేను ఫైనల్గా ఏం చెప్తానంటే ఈ యూజ్ స్టేట్ అనేది ఆబ్జెక్ట్ అయినా ఇన్పుట్గా తీసుకుంటుంది, అరేనైనా ఇన్పుట్ లాగా తీసుకుంటుంది. ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ అనేటువంటిది నేమ్ ఉందో ఆ నేమ్ను కూడా ఇక్కడ తీసుకుందాం. ఓకే, ఇచ్చినప్పుడు ఆ నేమ్ని ఏ విధంగా డిస్ప్లే చేస్తామంటే జస్ట్ H1 అనేది ఒకటి తీసుకున్నాం. ఇక్కడ కర్లీ బ్రేసెస్ అనేది ఒకటి ఉంటుంది అనుకుందాం.
ఈ కర్లీ బ్రేసెస్లో నేను కౌంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తే డైరెక్ట్గా టెక్నాలజీస్ అనేటువంటి దాన్ని వచ్చినాను. సో ఇది యూజ్ స్టేట్ గురించి, అంటే ప్రాజెక్ట్స్లో మనం యూజ్ స్టేట్ అనేటువంటి దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తాం అనేటువంటి విషయాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతేకాకుండా ఒకవేళ ప్రజెంట్ ఇప్పుడు ఈ వాల్యూస్ అనేటివి కాకోకుండా ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉన్నటువంటి సమయంలో నీది ఏదైనా డేటా ఇవ్వాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్కి సంబంధించినటువంటి యూజర్ లిస్ట్ అనేటువంటిది ఒకటి ఉంది అనుకున్నాం. ఆ యూజర్ లిస్ట్ని మనం ఏం చేస్తున్నామంటే సెట్ యూజర్ లిస్ట్ అంటున్నాము. అంటే యూజర్ లిస్ట్ని మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాము. కానీ ఆ యూజర్ లిస్ట్ అనేది ఏపీఐలో ఉందనుకుంటే అప్పుడు మనం ఎంటీ అరే అనేటువంటి దాన్ని మనం రాసుకుంటాం. ఆ ఎంటీ అరే అనేటువంటి దాన్ని ఎందుకు రాసుకుంటున్నామంటే, ఒకవేళ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక మెథడ్ ఉందనుకుందాం. ఈ యూజ్ ఎఫెక్ట్ అనేటువంటి మెథడ్ లోపల కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేటువంటిది ఉంది. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల నువ్వేం చేస్తున్నావు అంటే ఫెచ్ అనేటువంటి ఒక మెథడ్ని యూజ్ చేస్తావు. ఈ ఫెచ్ ద్వారా ఏపీఐకి సంబంధించినటువంటి డేటా అనేది ఉంటుంది. ఆ డేటా తెచ్చినటువంటి ఏపీఐ ద్వారా వచ్చినటువంటి డేటాని నువ్వు మళ్ళీ దేనికి అసైన్ చేయొచ్చు అంటే, ఇక్కడ ఏదైతే ఇక్కడ సెట్ యూజర్ లిస్ట్ అనేది ఉందో ఆ సెట్ యూజర్ లిస్ట్లోకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు జేసన్ అనేటువంటి ఒక డేటాని ఇచ్చినావు అనుకో. అప్పుడు ఈ జేసన్ డేటా అంతా కూడా ఇక్కడికి వచ్చినట్లు, సో అదంతా కూడా యూజర్ లిస్ట్లోకి వచ్చినట్టు ఆ యూజర్ లిస్ట్ని మనం ఇక్కడ ఇటరేట్ చేస్తాం. సో ఇది యూసేజ్ అనమాట. సో నేను ఫైనల్గా ఏం చెప్తానంటే, యూజ్ స్టేట్ అనేది హుక్కు సంబంధించినటువంటి ఒక మెథడు. ఈ మెథడ్ని యూజ్ చేసి ఫంక్షనల్ కాంపోనెంట్ లోపల ఇంటర్నల్ స్టేట్ అనేటువంటి దాన్ని మనం మేనేజ్ చేస్తాం. అయితే ఇక్కడ ఇంటర్నల్ స్టేట్ అనేటువంటిది మనము కంపల్సరీగా ఒక డిఫాల్ట్ వాల్యూని తీసుకుంటుంది. ఆ డిఫాల్ట్ వాల్యూ అనేది అది నేమ్ కావచ్చు, ఆబ్జెక్ట్ కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. సో నెక్స్ట్ వీడియోలో యూజ్ ఎఫెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం.